భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలిని వాతావరణం అంటారు. ఇది అనేక వాయువుల మిశ్రమం. ఇది వివిధ పొరలుగా ఉంటుంది. మన చుట్టూ ఉండే పర్యావరణం, అందులోని సముదాయాన్ని ఆవరణ వ్యవస్థగా పేర్కొంటారు. పర్యావరణంలోని నిర్జీవ, జీవ అనుఘటకాల వల్ల ఇది ఏర్పడుతుంది. వాతావరణంలోని పొరలు, ఆవరణ వ్యవస్థలోని అనుఘటకాలపై పోటీ పరీక్షార్థికి అవగాహన ఉండాలి. వాతావరణ పొరలు, ఆవరణ వ్యవస్థ. వాతావరణ పొరలు. వాతావరణంలోని ఉష్ణోగ్రత, సాంద్రత, పీడనం మార్చుల ఆధారంగా దీన్ని 5 ముఖ్య ఆవరణలుగా విభజించారు. అవి 1-2 స్ట్రాటస్ఫిర్, ట్రఫస్ఫిర్, థర్మో ఆవరణం, మెసో ఆవరణం, 80 మిసస్ఫిర్, 140 థర్మస్ఫిర్, ఇక్సోస్ఫిర్, ట్రోపో ఆవరణం. వాతావరణంలోని అత్యల్ప పొరను ట్రోపో ఆవరణం అంటారు. దీన్నే బర్బో ఆవరణం, టర్బోన్ఫిర్ ఇది కూడా పిలుస్తాడు. యాస్టరిస్క్ ట్రోపో ఆవరణం భూ ఉపరితలు నుంచి సగటున 10 మీ. ఎత్తు వరకు, ధృవాల వెంటకి మీ. భూమధ్య రేఖ వెంట 18 మీ. వ్యాపించి ఉన్యండ్. యాస్టరిస్క్ దీని ఎగువ సరిహద్దును ట్రోపోపాజ్, ట్రఫోపైమ్ ఓ. యాస్టరిస్క్ ట్రోపో ఆవరణం ఎత్తు భూగోళమంతా సమానంగా లేకుండా, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉన్న చోటు ఈ పొర ఎత్తు తక్కువగా, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో దీని ఎత్తు ఎక్కువగా ఉంటుంది. యాస్టరిస్క్ వాతావరణంలోని అన్ని పొరల్లో బ్రోహ ఆవరణం అధిక సాంద్రతను కలిగి ఉంటుంది. ట్రోపో ఆవరణం, భూమి చుట్టూ వాతావరణం, మన చుట్టూ ఆవరణ వ్యవస్థ. యాస్టరిస్క్ వాతావరణంలో జరిగే మార్పులు, చట్టమైన మేఘాలు, పననాలు, వర్షపాతం మొదలైనవి బ్రోపో ఆవరణంలో జరుగుతాయి. యాస్టరిస్క్ ఈ పొరలో ప్రతి 185 మీటర్ల ఎత్తుడు వెళ్లే కొద్దీ గాలి ఉష్ణోగ్రత సగటున 1 డిగ్రీ సెల్సియస్ తగ్గుతుంది. స్ట్రాటో ఆవరణం. స్ట్రాటో ఆవరణం ట్రోపోపాదకు ఆనుకుని ఉంటుంది. ఇది 14 మంచి 50 మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. స్ట్రాటో ఆవరణం ఎగువ సరిహద్దును స్ట్రాటోపాల్, సుంటోపౌస్ 60. ఈ పాటలో ఉష్ణోగ్రత మొదట్లో స్థిరంగా ఉంది, ఎత్తుకు వెళ్లే కొద్దీ పెరుగుతుంది. మేఘాలతో సంబంధం ఉన్న వాతావరణ మార్పులు ఇక్కడ జరగవు, కాబట్టి జెట్ విమానాలు ఎగరడానికి ఈ ఆవరణం. ఓజోన్ పొర ఈ వాతావరణ పొరలోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఓజోన్ పొర అధిక గాఢతలో ఓజోన్ ఓ వాయువును కలిగి ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూపరితలానికి చేరకుండా అని రాపాడుతుంది. ఈ ఆవరణంలో చూళికణాలు, నీటి ఆవిరి మొదలైనవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. మెసో ఆవరణం. స్ట్రాటో ఆవరణం, ధర్మోరణం మధ్య మెసో ఆవరణం అంటారు. మెసో అంటే మధ్య అని అగు స్ట్రాటోపాద్ను అనుదరి 50 మీ. నుంచి 30 మీటర్లు ఎత్తు వరకు మెసో ఆవరణం వ్యాపించి ఉంటుంది. మెసో ఆవరణం ఎగువ సరిహద్దును మెనోపాజ్, మిరప్స్ పై ఈ పొరలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. 3 మెసో ఆవరణంలో ఉల్కాపాతం సంభవిస్తుంది. ధర్మో ఆవరణం, మెసోపాళ్లను ఆనుకుని 80 మీ ఎత్తు నుంచి 700 మీ. ఎత్తు వరకు ధర్మో ఆవరణం వ్యాపించి ఉంది. యాస్టరిస్క్ దీని ఎగువ సరిహద్దును ధర్మోపాక్, థానపౌస్. ఈ ఆవరణంలోని దిగువ భాగాన్ని ఆయనో ఆవరణం, అయోనస్ఫీర్ సో. ఇది అత్యంత శక్తివంతమైన సౌరవికిరణాన్ని గ్రహిస్తుంది. దీంతో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కెమిస్ట్రీ. యాస్టరిస్క్ వర్మ ఆవరణంలో సాధారణంగా రాత్రి కంటే పగటి సమయంలో వేడిగా 100 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. యాస్టరిస్క్ ఎగువ బర్మో ఆవరణంలో ఉష్ణోగ్రతలు దాదాపు 500 సి నుంచి 2000 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది. ఇందులో ఓజోన్, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి ఉండవు. యాస్టరిస్క్ బర్మో ఆవరణంలో ఉండే కాకిటన్, నైట్రోజన్ ఉలను సూర్యుడి నుంచి వచ్చే శక్తివంతమైన అతినీలలోహిత కిరణాలు ఆయనీకరణం చెందిస్తాయి. కాబట్టి ఎగువ ధర్మో ఆవరణంలోని గాలి ప్రధాన అనుఘటకాలుగా పరమాణు ఆక్సిజన్ ఓ, పరమాణు వైట్రోజర్ ఎన్, హీలియం హీ ఉంటాయి. యాస్టరిస్క్ అయనీకరణం వల్ల ఈ ఆవరణంలోని అయాన్లు భూ ఉపరితలం నుంచి ప్రసారం చేసిన రేడియో తరంగాలను స్వీకరించి, తిరిగి భూ ఉపరితలానికి పరావర్తనం చెందిస్తాయి. తద్వారా ఈ పొరలోని అయాన్లు కణాలు వైర్లెస్, సుదూర సమాచార వ్యవస్థకు, లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్. యాస్టరిస్క్ ఈ పొరలో ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ తిరుగుతాయి. యాస్టరిస్క్ ఆరోరా ఒరం ప్రధానంగా థర్మో ఆవరణంలో సంధివిస్తుంది. ఎక్సో ఆవరణం. ఎక్సో ఆవరణం వాతావరణ బాహ్య పొర. ఎక్సో ఆవరణం దిగువ సరిహద్దును ఎక్సోటీస్ అంటారు.
యాస్టరిస్క్ ఈ ఆవరణం ఎక్సోబేస్ నుంచి సుమారు 10,400 మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. యాస్టరిస్క్ ఈ ఆవరణంలో అతి తేలికైన హైడ్రోజన్, హీలియం వాయువులు ఉంటాయి. ఎస్ఎన్ ఈకోసిస్టమ్ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఏజీ బాటే అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఆవరణం అంటే మన చుట్టూ ఉండే పర్యావరణం, వ్యవస్థ అంటే పరస్పర చర్యలు, పరస్పర ఆధారిత సమగ్ర సముదాయం అని అర్థం. సిద్ధివ అనుఘటకాలు ఏబయోటిక్ కాంపోనెంట్స్ ప్రొడ్యూసర్స్ పర్యావరణంలోని నిర్దేవ, జీవ అనుఘటకాల మధ్య పరస్పర చర్యల వల్ల ఏర్పడే వ్యవస్థే ఆవరణ వ్యవస్థ. జీవులకు వాటి భౌతిక పరిసరాలకు మధ్య పరస్పర సంబంధం లేదా చర్యల అధ్యయనాన్ని ఆవరణ శాస్త్రం, అకోలజీ అంటారు. ఉదా సముద్ర ఆవరణ వ్యవస్థ, అటవీ ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ, కొలను ఆవరణ వ్యవస్థ మొదలైనవి. నిర్జీవ అనుఘటకాలు ఆకర్బన పదార్థాలు, నీరు ఆరిజన్, కార్బన్ డయాక్సైడ్, వైట్రోజన్ సల్ఫేట్, ఫాస్ఫేట్, వైడ్రోజన్ లాంటి లవణాలు మొదలైనవి కర్బన పదార్థాలు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్స్ 3లు మొదలైనవి. వాతావరణ అంశాలు కాంతి, ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైనవి. జీవ అనుఘటకాలు ఉత్పత్తిదారులు తయారు చేసుకునేది, భౌతిక పర్యావరణం నుంచి ఆహారాన్ని సొంతంగా. ఉదా మొక్కలు, ఇవి స్వయం పోషకాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. వినియోగదారులు తమ ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి, ఇవి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఉదా జంతువులు. వినియోగదారులు 3 రకాలు. అవి 1 ప్రాథమిక వినియోగదారులు, మొక్కలను మాత్రమే ఆహారంగా తనే జీవులకు ప్రాథమిక వినియోగదారులు లేదా శాకాహారులు అంటారు. ఉదా ఆవు, మేక, కువేలు, ఏనుగు. +లేదా -0 మొదలైనవి. 2 ద్వితీయ వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులను ఆహారంగా తీసుకునే జీవులను ద్వితీయ వినియోగదారులు లేదా ప్రాథమిక మాంసాహారుటు అంటాడు. ఉదా మానవుడు, పిల్లి, కప్పు, పలి, చేపలు మొదలైనవి. ఆవరణ వ్యవస్థలోని అనుఘటకాలు ప్రాథమిక వినియోగదారులు, ప్రైమరీ కన్స్యూమర్స్, హర్బీవాస్, ఈకోసిస్టమ్ కన్స్యూమర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్. 3 తృతీయ వినియోగదారులు, ఆహారంగా స్వీకరించే జీవులను తృతీయ వినియోగదారులు లేదా ద్వితీయ మాంసాహారులు అంటాడు. ఉదా పాములు, పులి, సింహం మొదలైనవి. సశివ అనుఘటకాలు బయోటిక్ కాంపోనెంట్స్, శరీరాన్ని విచ్ఛిన్నం చేసి కోశించే విచ్ఛిన్నకారులు, మరణించిన ఉత్పత్తిదారులు, వినియోగదారుల అంటాడు. డీకంపోసస్, సెకండరీ కెమికల్స్ మొదలైనవి. ప్రాథమిక వినియోగదారు, ద్వితీయ వినియోగదారుగా కూడా ప్రవర్తించే జీవి మానవుడు. ద్వితీయ వినియోగదారులు, సెకండరీ కన్స్యూమర్స్, ప్రైమరీ కెమికల్స్, టెర్షరీ కన్స్యూమర్స్.